సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇంకా లోపలికి పోలేదు. బాగుంది అనిపిస్తుంది. చూద్దాం. మెస్సీ గురించి వచ్చారా? రేవంత్ అన్న కోసం వచ్చాం మేము. రేవంత్ అన్న ఎట్లా ఆడతారు? ఓకే. మెస్సీ మేము ఫుట్బాల్ ఫ్యాన్స్, క్రికెట్ ఫ్యాన్స్. మేము క్రికెట్ స్టేడియం లో ఆడిపిస్తున్నారు. కానీ ఏం చెప్తారు ఇప్పుడు? మెస్సీ వర్సెస్ మేస్త్రి అనేది ఒకటి ట్రోల్ అవుతుంది. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ట్రోల్ అవుతుంది. ఏం చెప్తారు? యాజ్ పర్ స్కిల్స్ అయితే మెస్సీ గెలుస్తాడు అనుకుంటా. మన రేవంత్ అన్న ట్రై చేస్తుండే. చూద్దాం, గెలుస్తాడు అనుకుందాం మనం కూడా. ఇలాంటి ప్రోగ్రామ్ జరగడం నిజంగా యూత్ కి మంచిది అనుకోవచ్చు. ఏమనుకుంటున్నాం మీ ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ మామూలుగా యూత్ అంతా కూడా ఏమనుకుంటున్నారు? రేవంత్ అన్న మంచిగా యూత్ ని పట్టుకుండు. చాలా మంచి మూవీ. దీని వల్ల చాలా మంది యూత్ ఇన్వాల్వ్ అవుతారు కదా. చాలా బాగుంటది అనుకుంటున్నా. ఇప్పుడు అంటే గతంలో తెలియని వాళ్ళు కూడా ఫుట్బాల్ గురించి తెలియని వాళ్ళు మెస్సీ అని టైప్ చేసి సెర్చ్ చేసి ఏంటి ఏంటి అని తెలుసుకునే అవకాశాలు ఉంటాయంటారా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ అన్న తెలిసిన వాళ్ళు మెస్సీని చూస్తారు. మెస్సీని తెలిసిన వాళ్ళు రేవంత్ అన్న గురించి తెలుసుకుంటారు. చాలా మంచి మూవీ ఇది. చాలా మంచి గేమ్ ఆడింది రేవంత్ అన్న. మెస్సీ ఫ్యాన్. ఓకే. ఏమి ఇష్టం మెస్సీలో నీకు? ఫుట్బాల్. ఎట్లా ఆడతాడు? బాగా ఆడతాడా? సూపర్. ఆడతావా? ఎన్ని రోజులు ట్రైన్ అవుతున్నావు? చెప్పు. ఓన్లీ మంత్స్. ఎట్లా చూస్తారు అంటే ఓవరాల్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం కావచ్చు? ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. ఎందుకంటే ఇప్పటి వరకు మెస్సీ అనేది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టీమ్ మెంబర్, కానీ హైదరాబాద్ కి రావటం ఇట్ ఈస్ ఎ గ్రేట్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ మెస్సీ. గవర్నమెంట్ సూపర్ అండి. ఇట్స్ ఎందుకంటే ఇంత స్మూత్ గా ఎంట్రీ లోపల చూద్దాం. ఇంకా ఐ కాంట్ సే దట్ ఇన్సైడ్ వాట్ ఈస్ హ్యాపెన్. సో ఎందుకంటే ఇన్సైడ్ అనేది మనకు చూస్తేనే నేను ఆన్సర్ ఇవ్వగలుగుతా. నెక్స్ట్ ఎగ్జిట్ లో ఐ కెన్ గివ్ గుడ్ ఫీడ్బ్యాక్. సో ఎట్లా అంటే 100 కోట్ల రూపాయలు వేస్ట్ చేశాడు రేవంత్ రెడ్డి అంటే? నో కామెంట్, సారీ. ఐ डोंट वांट टू कमेंट. जय मेसी रेड्डी. भैया बहुत अच्छा लग रहा है. मेसी आया है. हम लोग कलकत्ता से है, लेकिन हैदराबाद में देखने का मौका मिल रहा है. रेवंत रेड्डी साहब बहुत अच्छा अरेंजमेंट किया है. होपफुली राइट नाउ इट विल गोज गुड. कलकत्ता में तो अच्छा नहीं किया है. यहाँ पे शायद अच्छा चला जाए, मेसी को देखने को मिल जाए. ओके. कभी नहीं అంటే पुराना अभी गवर्नमेंट है ना, केसीआर का गवर्नमेंट, तो कभी नहीं किया इनिशिएटिव करके इंटरनेशनल प्लेयर को इधर लाके बहुत ये हो रहा है. वो कैसा लग रहा है? कभी भी ये यूथ को भी बहुत एंकरेजमेंट लगता है क्या? आप क्या बोलते हैं? हाँ, मैक्सिमम यूथ ही आया है. मतलब मेसी का फैन यूथ ही होगा. सब लोग आए हैं. अच्छा लग रहा है. क्या आप बताना चाहते हैं? गवर्नमेंट ऐसा इवेंट होना चाहिए. इंडियन फुटबॉल का भी अच्छा होगा. इंडियन फुटबॉल का भी अच्छा होगा. అనుకుంటున్నావు? అంకర మెస్సీ గోల్. ఓకే. ఇష్టమా మెస్సీ అంటే? yes. ఓకే. ఏం రాసావు ఏంటి? my exams can wait but Messi can't. ఓకే. అంటే ఎందుకు ఇష్టం మెస్సీ అంటే నీకు? డ్రిబ్లింగ్, షూటింగ్, పేస్, ఓకే, ఇంకా టాక్టిక్స్ అలా ఇష్టం. క్రీడలు అంటే నువ్వేమేమి ఆడతావు గేమ్స్? ఫుట్బాల్ అంతే, ఒకటే ఆడతావా? కొన్నిసార్లు క్రికెట్. ఓకే. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకొని మెస్సీని అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆయన ఇక్కడికి తీసుకొచ్చినారు హైదరాబాద్కి. ఎట్లా అనిపిస్తుంది? ఎక్సైటెడ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద గవర్నమెంట్. చెప్పండి అన్న, మీరు చెప్పండి అసలు ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ గా? వెరీ ప్రౌడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండి. అసలు రేవంత్ రెడ్డి గారిని మనం యాక్చువల్గా చాలా ప్రైజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్ని మనకు ఇక్కడ హైదరాబాద్కి ఫస్ట్ టైం తీసుకొచ్చారు. ఇలాంటి ఆపర్చునిటీస్ ఇట్లా మళ్ళీ జరగాలి. అండ్ ఇది ఓన్లీ మన రేవంత్ రెడ్డి గారి వల్లనే పాసిబుల్ అయింది. సో ఇంత మంచి ఈవెంట్స్ సెలబ్రేట్ చేయడం వల్ల ఇలాంటి కిడ్స్, ఇప్పుడు మావాడు తర్వాత చాలా మంది యంగ్స్టర్స్ కూడా వాళ్ళకి చాలా జోష్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ సెలబ్రిటీని కలుస్తున్నాం అనే హ్యాపీనెస్ వాళ్ళకు ఉంది. సో నేను రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి సెలబ్రిటీస్ని ఇంకా ఇలా తీసుకొచ్చి ఇలాంటి ఇంకా చేయాలని చేస్తున్నా. అండ్ ఆయన అలా రెడీ అయ్యి ఒక ఫుట్బాల్ ప్లేయర్లా ఆడడం చూసి మేమైతే వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండి టు సీ బోత్ ఆఫ్ దెమ్ ప్లేయింగ్ ఇన్ ది స్టేడియం టుడే. విమర్శలు కూడా వస్తున్నాయి, 100 కోట్లు పెట్టి దీన్ని చేస్తా ఉన్నారు. సో 100 కోట్ల వల్ల ఏం ప్రయోజనం వస్తుంది? అనవసరంగా వేస్ట్ అయిపోతున్నాయి డబ్బులు. తెలంగాణకి ఏం ప్రయోజనం అనేది కూడా ఒకటి వినబడుతుంది. ఏం చెప్తుంది? అంటే దీనిలో మనము ఓన్లీ నెగటివ్ అని ఆలోచించకూడదండి. ఎప్పుడు కూడా దీనిలో పాజిటివ్ యాంగిల్స్ కూడా ఉంటాయి. మనం ఆ పాజిటివ్ వేలో ఆలోచిస్తే మనకు చాలా వస్తాయి. యాక్చువల్గా ఏం జరుగుతుంది ఏంటనేది మనము పాజిటివ్గా ఆలోచించాలి. ఇప్పుడు హైదరాబాద్ నేమ్ అనేది
ఇంటర్నేషనల్ లెవెల్లో వినిపిస్తుంది మీరు చూస్తే. సో ఇది మీరు బ్రాండింగ్ చేస్తే కూడా మీకు 100 కోట్లు సరిపోదండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో హైదరాబాద్ పేరు రావాలనుకోండి, అది సరిపోదు, 100 crores సరిపోదు మీరు బ్రాండింగ్ చేస్తే. సో జస్ట్ మన ఆయన టాక్టిక్స్ అండి, ఇలా బ్రాండింగ్ చేస్తున్నారు హైదరాబాద్ని. దీనివల్ల ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తాయి, ఇన్వెస్ట్ చేస్తాయి, ఇంకా చాలా వస్తాయి. మనకు హైదరాబాద్ విల్ గ్రో మోర్. సో అలా ఆలోచించాలి మనం, కానీ దీన్ని నెగిటివ్గా కిందికి తొక్కేయాలని ఆలోచించడం అనేది కరెక్ట్ కాదండి. ఎప్పుడు సో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. సో ఇప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడం పిల్లలకి చాలా ఆనందం అయినప్పటికీ, అంటే తెలంగాణ ప్రజలకు 100 కోట్లను బట్టి ఏమి ఇచ్చినట్టుంది, ఇది జస్ట్ ఆయన కోసం ఖర్చు పెట్టుకుంటున్నారు, ఆయన స్ట్రాటజీస్ కోసం ఖర్చు పెట్టుకుంటున్నారు అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయనకి ఏముందండి, ఒకవేళ ఆయనే ఖర్చు పెట్టుకోవాలనుకుంటే ఆయన సెపరేట్గా వెళ్తారు, సెపరేట్గా మెస్సీ ఎక్కడ ఆడుతున్నారో ఆయన వెళ్తారు కదండి. మన కోసం తీసుకొచ్చారండి, మనం అది ఆలోచించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఆడాలనుకున్నారు అనుకోండి, ఆయనతో చూడాలనుకున్నారు అనుకోండి, ఆయన వెళ్తారండి, మెస్సీ ఆడే దగ్గరికి వెళ్తారు, ఆ ఫుట్బాల్ మ్యాచ్ చూస్తారు, ఆయనతో కలుస్తారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సెలబ్రిటీ, కలవడం పెద్ద విషయం కాదు. బట్ ఆయన మన కోసం తీసుకొచ్చారు, తెలంగాణ ప్రజల కోసం తీసుకొచ్చారు, అది మనం గ్రహించాలి యాక్చువల్గా. అది కాకుండా మనం నెగిటివ్గా ఆలోచించుకొని ఆయనను విమర్శించడం కరెక్ట్ కాదండి. మనం యాక్చువల్గా ఏం చెప్తారు, మెస్సీ వర్సెస్ మేస్త్రి అనేది ఒకటి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. అంటే ఎవరు గెలుస్తారు అని అనుకుంటున్నారు ఏంటి? మన మేస్త్రియే గెలవాలండి. మన మేస్త్రికి జై. రేవంత్ రెడ్డి గారు జిందాబాద్, ఆయన గెలవాలి. అండ్ డెఫినెట్లీ మన మెస్సీ అండ్ రేవంత్ రెడ్డి మ్యాచ్ చూడడానికి మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాము, అందుకే వచ్చాము ఇవాళ. అండ్ మా సన్ అరేంజ్మెంట్స్ ఎట్లా, అంటే పోలీసు కావచ్చు, భద్రత వండర్ఫుల్ అండి. యాక్చువల్గా ఇక్కడ కూడా అసలు వెరీ హ్యాజల్ ఫ్రీ. ఇప్పుడు మేము వచ్చాము అండ్ దాని పార్కింగ్ కానీ ఏది కానీ చాలా ఈజీగా ఉన్నాయి. అండ్ పోలీస్ కూడా చాలా పెద్ద బందోబస్తు ఉంది, వెరీ టైట్ సెక్యూరిటీ అండి. ఇప్పుడు ఇలా ఉంటే ఈవెంట్స్ కూడా మాకు సెక్యూర్డ్ అనిపిస్తుంది అండి. ఇప్పుడు పిల్లలు ఫ్యామిలీని తీసుకొని మేము వస్తే కూడా రావచ్చు, ఒక మ్యాచ్ లేకనే కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చారు యాక్చువల్గా. రేవంత్ రెడ్డి జిందాబాద్. సో ఎట్లా చూస్తారు, అంటే చాలా రోజుల తర్వాత ఇట్లాంటి పెద్ద ఈవెంట్ జరగడం ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైటెడ్ ఉన్నాం మేము. మా బాబు కళ నెరవేర్చడానికి మాకు రేవంత్ రెడ్డి గారు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ ఇలాంటి ఛాన్స్ రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. 4 years నుంచి మా బాబు ట్రైన్ అవుతున్నాడు అండ్ అతని డ్రీమ్ కమ్ ట్రూ సిచ్యువేషన్ మాకు రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు, వి సపోర్ట్ యూ. 100 కోట్లు వేస్ట్ చేస్తున్నారని కూడా నెగిటివ్ అంటున్నారు కదా. ఇన్ అదర్ వే ఆన్ ది పాజిటివ్ సైడ్ కూడా ఉంది కదండి. ఇంటర్నేషనల్ లెవెల్కి మనం రీచ్ అవుతున్నాము ఒక విషయము. అండ్ ఆల్సో మన ఇండియా కంట్రీ ఇంటర్నేషనల్ లెవెల్ ఫుట్బాల్ సైడ్ కూడా ఒక స్కోప్ ఉందనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది. సో అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి మేడం గవర్నమెంట్? అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి, సెక్యూరిటీ బాగుంది, రీచ్ బాగుంది, బోర్డ్స్ బాగా పెట్టారు. అండ్ యాప్లో డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా టికెట్స్ కూడా బాగున్నాయి, QR కోడ్ బాగా ఇచ్చారు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఎక్కడి నుంచి వచ్చినారు? మేము హైదరాబాద్ అండి. ఓకే, అంటే మెస్సీ చూడడానికి వచ్చారా? మా సన్ కి మెస్సీ ఫుట్బాల్ ఇష్టం, సో మా సన్ ని తీసుకున్నాం. ఓకే, ఎందుకు వచ్చావా? మెస్సీ చూడడానికా? ఇష్టమా మెస్సీ అంటే? ఆయన గోల్స్ చేసే చూస్తావా? ఆట చూస్తావా? చూపి. ఓ నైస్. ఇంకా ఏమి ఇష్టం? ఫుట్బాల్ ఇష్టం నాకు. నువ్వు ఆడతావా? ఓకే, మెస్సీ మ్యాచ్లు ప్రతి ఒక్కటి చూస్తావా? ఏం చెప్తావు మెస్సీకి చెప్పాలంటే? రొనాల్డో చూసినా కూడా. ఓకే, రొనాల్డో కూడా. ఓకే, మెస్సీకి ఏం చెప్తావు ఏమైనా చెప్పాలంటే? మెస్సీ పోస్ట్ చేసి చూపిస్తా. ఓకే చూపి. చేసేసిన. మళ్ళీ చెయ్యి. ఓ నైస్. ఎట్లా అనిపిస్తుంది అంటే ఓవరాల్ గా? మంచిగా చాలా బాగుంది. ఇది మంచిగా వేరే యూత్ కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇట్లా కిడ్స్ కూడా అప్కమింగ్ కిడ్స్ కి ఎవరికైతే ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్, బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎక్కడ నుంచి అన్న? మేము ఖమ్మం నుంచి వస్తున్నాం. అంటే మ్యాచ్ చూడడానికి వచ్చాం. మెస్సీని మా సీఎం రేవంత్ రెడ్డి గారిని మ్యాచ్ చూడడానికి, ఎట్లా ఆడతారని చూడడానికి ప్రపంచం అంతా చూస్తుంది కదా మ్యాచ్. యువకులకి ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది. ఈ మెస్సీ దాని వల్ల, సీఎం గారి వల్ల రాష్ట్రంలో క్రీడల పట్ల యువత అంతా కూడా అట్రాక్ట్ అయ్యి మంచిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. యూత్కి మెయిన్గా యూత్కి మంచి అంటే మంచి ఆటలు ఆడడంలో కావచ్చు, ఫుట్బాల్ అనే కాదు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని యూత్. అవును, మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు క్రీడల పట్ల చాలా ఆసక్తి చూపిస్తున్నారు. మొన్న మధ్య కూడా అన్ని బడ్జెట్లో కూడా క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు హైదరాబాద్ని ప్రపంచ స్థాయిలో కూడా చూపించడం కోసం ఫ్యూచర్ సిటీని ఎస్టాబ్లిష్ చేస్తూ 2047
విజన్ని నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది గ్లోబల్ సమ్మిట్. విమర్శిస్తున్నారుగా. విమర్శలకు ఎప్పుడు ఉంటున్నది అధికార పక్షం నాకు ప్రతిపక్షం కామన్గా ఉంటుంది. అవన్నీ పట్టించుకోకూడదు, చేసే వాటిని గుర్తించి మెచ్చుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? We are from Odisha actually. ఓకే. Yeah, and we are very excited to meet Messi. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. సో టికెట్స్ ఒక అదే 1 week నుంచి బుక్ చేసుకున్నాం. ఎంత టికెట్ ప్రైస్ ఎంత ఉంది? నేను యాక్చువల్లీ డైనమిక్ ప్రైసింగ్ ఉంది, సో నేను అలా 3K అలా పే చేశాను. ఓకే. సో ఏంటి అంటే ఏం ఉత్సాహం ఏముంది? అసలు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం అనమాట. రేవంత్ అది ఇంకో ఎపిక్ బ్యాటిల్. సో సీయింగ్ ద సీఎం వర్సెస్ ద గ్రేటెస్ట్ ఫుట్బాలర్ ఎవర్ ఇస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్. సో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఎలివేషన్ తీసుకురాలేదు, ఇప్పుడు ఈ సీఎం తీసుకొచ్చారు, ఏం చెప్తారు దాన్ని? I think this is a very progressive step అనమాట. అంటే ఇలాంటి ఈవెంట్స్ చేస్తే the youth is very excited. So I think such events should happen more in the coming future. Okay, thank you. సో ఇది మొత్తానికి ఫ్యాన్స్ అంతా కూడా మెస్సీని చూడడానికి, అలాగే రేవంత్ రెడ్డి మ్యాచ్ చూడడానికి మొత్తం పూర్తి ఉత్సాహంతో అందరికి లోపలికి వెళ్తా ఉన్నారు. సో మొత్తం ఇక్కడ బ్యారిగేట్లు పెట్టారు ఎక్కడికక్కడ, అంటే విఐపి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో మిగతా ఏ కార్లను కూడా ఇక్కడ ఆగకుండా, మొత్తం ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా మొత్తం కూడా పరీక్షిస్తూ ఉన్నారు. మొత్తం ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ ఉన్నారు. ఒక్క 1 minute 10 seconds కూడా ట్రాఫిక్ ఇక్కడ ఆగకుండా చూస్తూ ఉన్నారు. మొత్తం వెహికల్స్ అన్ని మూవ్ అయ్యేలాగా చూస్తూ ఉన్నారు. విఐపి వెహికల్స్ వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసి లోపలికి పంపించేస్తూ ఉన్నారు. జనాలంతా కూడా భారీ ఉత్సాహంతో లోపలికి వెళ్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, అందరూ కూడా మొత్తం పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు అయితే అంతా సబాబుగా నడుస్తూ ఉంది. సో మెస్సీ వచ్చే సమయం అతి దగ్గరలోనే ఉంది. ఇంకా కొద్ది క్షణాల్లో మెస్సీ ఇక్కడికి రాబోతున్నారు. సో మెస్సీతో పాటు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, అందరు రాజకీయ నాయకులు కూడా ఇక్కడ రాబోతున్నారు. సో మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి మ్యాచ్ని చూడడానికి అందరూ కూడా ఎప్పుడెప్పుడు మేము ఆ మ్యాచ్ని చూస్తామా అంటూ కూడా అందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు. సో చూద్దాం మరి మ్యాచ్ ఎలా ఆడతారు ఏంటి, అసలు రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ని ఎలా ఆడతారు, మెస్సీ మ్యాచ్ని ఎలా ఆడతారు చూసే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు స్టూడియో.